హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ టాకీస్. మన బార్బెల్ పిచ్ మీటింగ్ మీద ఒక కేసు అయితే పడింది. అది వచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ టీము అతని మీద కేసు వేశారు. మన బార్బెల్ పిచ్ మీటింగ్ రివ్యూస్ కొద్దిగా సర్కాజంగా ఉంటాయి. అతనికి 90% మూవీస్ నచ్చదు, ఒక 10% నచ్చుతాయి. ఇంతకు ముందు కూడా చాలా కేసులు పడ్డాయి అతని మీద. ఒక కేసు అనుకుంటా, మోస్ట్లీ స్ట్రైక్స్ అయితే చాలా పడ్డాయి. కేసు అయితే ఒకటి పడింది ఇంతకు ముందు, అది కూడా అతను డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనశంకర్ వరప్రసాద్ సినిమా మీద అతని వీడియో స్ట్రైక్ పడి పబ్లిక్ లో లేకుండా చేసేసారు సినిమా టీం వాళ్ళు. ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా చూసుకోండి. మన బార్బెల్ వచ్చి పోస్ట్ చేశాడు. బెంగళూరులో 141 సెక్షన్ మీద అతని మీద కేసు అయితే వేశారు సినిమా టీం వాళ్ళు. నేను ఈరోజు మధ్యాహ్నమే చూశాను. మనశంకర్ వరప్రసాద్ రివ్యూ మన బార్బెల్ పిచ్ మీటింగ్ ఛానల్లో లేదు. ఇందాక చెక్ చేస్తే మళ్ళీ రివ్యూ బ్యాక్ వచ్చింది. అందుకోసమే నేను ఆఖరికి బార్బెల్లే గెలిచాడని తమ్నైల్ పెట్టాను. ఆ స్ట్రైక్ ఎందువల్ల వేశారంటే, ఫేర్ యూజ్ కింద కొన్ని చిన్న చిన్న క్లిప్స్ యూజ్ చేస్తాడు మామూలుగానే, అందువల్ల వాళ్ళు స్ట్రైక్ వేశారు. కానీ అది ఫేర్ యూజ్ కింద కాబట్టి మళ్ళీ వీడియో బ్యాక్ వచ్చింది. కానీ సినిమా టీం వాళ్ళు చేసింది కొంచెం బాధాకరం. ఎందుకంటే సినిమా బాగాలేనప్పుడు బాగాలేదనే చెప్తారు. అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు. కొన్ని సినిమాలు కొంతమందికి నచ్చదు. నాకు కూడా చాలా సూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని నచ్చవు. ఒక రివ్యూవర్ సినిమా నచ్చలేదని చెప్పిన తర్వాత ఆ సినిమా చాలా మందికి నచ్చి సూపర్ హిట్ అయి ఉండొచ్చు. ఆఖరికి మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బార్బెల్కి అక్కడక్కడ నచ్చిందని చెప్పాడు. సినిమా చూస్తే ఇండస్ట్రీ హిట్ అయింది. అలా ఇప్పుడు కూడా అంతే కదా, సినిమా నచ్చలేదంటే అది సినిమా హిట్ అయింది ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్. అలాగని ఎక్కడ బార్బెల్ పిచ్ మీటింగ్ రివ్యూ నుంచి సినిమా ఎక్కడ లాస్ జరిగిన దాఖలాలు లేవు కదా. పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రం లాగా ఈ పెద్ద పెద్దోళ్ళు ఇలా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళ మీద స్ట్రైక్ లేసి, ఇది చాలా బాధాకరం. అలా చేయకుండా ఉండాల్సింది. అలా చేసినా కూడా ఆఖరికి బార్బెల్లే గెలిచాడు కదా. ఫైనల్గా చెప్పేదేమంటే, మంచిగా సినిమా చేసి బాగుంటే సినిమాని ఎవడు ఆపినా ఆగదు, ఎంతమంది ఆపినా ఆగదు. సినిమా బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు, సినిమాని సూపర్ హిట్ చేస్తారు. మాలాంటి రివ్యూవర్స్ ఏం చేయలేరు. సినిమా బాగాలేకుంటే ఎంతమంది ఎన్ని చెప్పినా అస్సలు ఆడదు, అది కన్ఫర్మ్. ఫైనల్గా మేకర్స్ తెలుసుకోవాల్సింది ఏమంటే, మంచి సినిమాని చేయండి. చాలా రోజులు ప్లాన్ చేసి మంచి కథతో రండి, మంచి స్క్రీన్ ప్లేతో రండి. ఎందుకు మొన్న వచ్చిన కోర్టు చిన్న సినిమా సూపర్ హిట్ అవ్వలేదా? రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కథ బాగుంది కాబట్టి సూపర్ హిట్ అయింది. లిటిల్ ఆర్ట్స్ సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి 50 కోట్లు కలెక్ట్ చేసింది. వాళ్ళంతా అప్కమింగ్ హీరోలే కదా, అది చిన్న చిన్న హీరోలు. సినిమాలు సూపర్ హిట్ కాలేదా? మరి సినిమా బాగాలేకుంటే అవి ఎలా ఆడుతాయి, అంతంత కలెక్షన్స్ ఎలా చేస్తాయి? సినిమా బాగా చేసి మంచి మంచి సినిమాలు చేయండి, ఖచ్చితంగా సూపర్ హిట్స్ అవుతాయి. అంతేగాని రివ్యూ చేసే వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద స్ట్రైక్స్ వేసేస్తే ఏం వచ్చేది ఏమి ఉండదు. ఇంకా మీకు దానివల్ల నెగిటివ్ వస్తుంది తప్పితే ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఏం రాదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.